హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సైబర్ సెక్యూరిటీ. నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా డేస్ అయిందండి. ఈ ఛానల్లో హార్డ్వేర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ టూల్స్ ఏం యూజ్ చేస్తారో చెప్తానని చెప్పి పెట్టాను నేను. బట్ వీడియోస్ చేయడం లేట్ అయింది, సారీ. ఐ ట్రై టు డూ వీడియోస్ కంటిన్యూస్లీ స్టార్టింగ్ నౌ. దీంట్లో మనం ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఫ్లిప్పర్ జీరో టూల్ చూద్దామండి. ఇది ఆల్రెడీ చాలా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్లో చూసుంటారు. బట్ తెలుగు సైబర్ సెక్యూరిటీ కమ్యూనిటీలో ఈ వీడియోస్ దీనిపైన ఎవరు వీడియోస్ చేయలేదు. సో ఫ్లిప్పర్ జీరో ఒక మల్టీ టూల్ అండి. దీంట్లో మనకి బిల్ట్-ఇన్ RFID, బిల్ట్-ఇన్ NFC, ఇన్ఫ్రారెడ్, GPIO పిన్స్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం దీనిలో C1101 చిప్ సెట్ కూడా ఉంటుంది ఒకటి. సబ్ గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేయడానికి అవన్నిటికి యూజ్ అవుతుంది ఈ టూల్. ఇట్స్ అ మల్టీ టూల్. ఇది ఇండియాలో ఎట్లా పర్చేస్ చేయాలని చెప్పి నేను లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ మనము NFC అండ్ RFID స్కానింగ్ ఎట్లా చూద్దామండి యూజింగ్ ఫ్లిప్పర్ జీరో. ఇవి 3 వచ్చేసి NFC ట్యాగ్స్ అండి. ఇది ఒక్కటి RFID ట్యాగ్. సో ఇట్లాంటి ట్యాగ్స్ బేసికలీ మనకి కీ ఫాబ్స్లో కానీ, లేకపోతే ఆఫీస్ ఎంట్రీస్లో కానీ, జిమ్స్కి వాటిలో ఇస్తారు, కార్ గరాజెస్కి వాటిలో. ఇవి 2 మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద కమ్యూట్ ట్యాగ్స్. ఇవి ట్యాగ్స్ గుర్తుపట్టి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎంట్రీ ఫాబ్ అండి. సో ఫ్లిప్పర్ జీరోతో మనం ఇవన్నీ స్కాన్ చేద్దాము. NFC అండ్ RFID స్కాన్ చేసి దాంట్లో డేటా ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నేను ఫ్లిప్పర్ జీరో మొమెంటమ్ ఫర్మ్వేర్ యూజ్ చేస్తున్నానండి, స్టాక్ ఫర్మ్వేర్ కాదు. ఇది కొన్నప్పుడు దీనిలో ఫ్లిప్పర్ జీరో వల్ల స్టాక్ ఫర్మ్వేర్ వస్తుంది. బట్ నేను మొమెంటమ్ ఫర్మ్వేర్ ఫ్లాష్ చేశాను. దానివల్ల వేరే టూల్స్ అవన్నీ అడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు. అవి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఫర్ నౌ ఫ్లిప్పర్ జీరో ఓపెన్ చేసి దీంట్లో ఫస్ట్ NFC ఒకటి స్కాన్ చేద్దాము. సింపుల్ అండి. NFC అని ఆల్రెడీ బిల్ట్-ఇన్ ఉంటుంది. జస్ట్ అది ఓపెన్ చేస్తే మనకి రీడ్, ఎక్స్ట్రాక్ట్ కీస్, సేవ్డ్ ఎక్స్ట్రాక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో మనం బేసిక్ వీడియోలో మనం జస్ట్ రీడ్ ఒకటి యూజ్ చేద్దాము. సో రీడ్ స్టార్ట్ అయిందండి. వన్స్ ఇట్ ఇస్ స్టార్టెడ్, హోల్ కార్డ్ నెక్స్ట్ టు ఫ్లిప్పర్స్ బ్యాక్ అని ఉంది. సో మనం వన్ ఆఫ్ ద కార్డ్ తీసుకొని దిస్ వన్ ఫ్లిప్పర్ జీరో బ్యాక్లో పెడితే ఆల్రెడీ పార్స్ అయింది, డేటా క్యాప్చర్ అయింది, మనకి బీప్ సౌండ్ కూడా వినిపించింది. నెక్స్ట్ మనం దీంట్లో మోర్లోకి వెళ్ళి ఇది సేవ్ చేసుకోవచ్చు, ఎమ్యులేట్ చేసుకోవచ్చు, రైట్ ఇన్ఫో ఉంటుందండి. సేవ్ చేసుకొని మనం డేటాని మనం డీటెయిల్గా చూడవచ్చు. ఎమ్యులేట్ అంటే నథింగ్ బట్ రీడ్ చేసుకున్న డేటాని మళ్ళీ మనము ఫ్లిప్పర్ జీరో నుంచి డేటాని రీడ్ అవుట్ చేయవచ్చు బయటికి. సో ఎమ్యులేట్ చేయవచ్చు అనమాట. సో ఈ ట్యాగ్ ప్లేస్లో మనం ఫ్లిప్పర్ జీరో యూజ్ చేయొచ్చు డైరెక్ట్లీ. అది ఫ్లిప్పర్కి ఉన్న క్యాపబిలిటీ. సో ఈ ట్యాగ్ని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్యులేట్ చేస్తుంది అనమాట. సో బేసిక్ ఈ ట్యాగ్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఒకసారి మనం ఇది కాపీ చేసుకుంటే ఫ్లిప్పర్ జీరోతో డైరెక్ట్గా ఫ్లిప్పర్ జీరో ట్యాప్ చేయొచ్చు రీడర్ దగ్గర. సో మనం సేవ్ చేసుకుందామండి. దీంట్లో మనం నేమ్ వచ్చేసి జస్ట్ బ్లాక్ కార్డ్ అని ఇస్తాను టెంపరరీ. సో బ్లాక్ అని చెప్పి సేవ్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కాపీ చేద్దామండి. ఇది కూడా కాపీ అయిపోయింది ఆటోమేటికల్లీ, జస్ట్ ట్యాప్ చేయడం అంతే. ఇది కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. దీన్ని మనము గ్రీన్ అని సేవ్ చేశానండి. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో మేబీ గ్రీన్ వన్. సేవ్ అయిపోయిందండి. సో ఇట్స్ సిమిలర్లీ రెడ్ ట్యాగ్ కూడా కాపీ చేద్దాము. సో ఆల్రెడీ రెడ్ కూడా కాపీ అయిపోయింది. సో విల్ సేవ్ దిస్ యాజ్ రెడ్. సింపుల్ అండి. ట్యాగ్స్ తీసుకొని రీడ్లోకి వెళ్ళి ఫ్లిప్పర్ జీరో బ్యాక్ సైడ్లో జస్ట్ ట్యాప్ చేయడమే. సో ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది ఫ్లిప్పర్ జీరో డేటా అంతా ఆటోమేటిక్గా. ఇది సేవ్ చేసుకున్నాం. దీంట్లోంచి ఉన్న డేటా మనము ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను వాట్ టైప్ ఆఫ్ డేటా దీంట్లో ఉందని చెప్పేసి.
నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్ఐడి ట్యాగ్ అండి, ఇది ఆర్ఎఫ్ఐడి, ఇట్స్ నాట్ ఎన్ఎఫ్సి. సో మనం ఆర్ఎఫ్ఐడి యాప్లోకి వెళ్ళి సేమ్ రీడ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి జస్ట్ బ్యాక్లో వెళ్తే ఇది కూడా కాపీ అయిపోయింది. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు విత్ ద నేమ్ ఆఫ్ ఆర్ఎఫ్ఐడి. సో సేవ్ అయిపోయాయండి. దీంట్లో నుంచి ఏ టైప్ ఆఫ్ డేటా వచ్చిందో మనం ఇప్పుడు ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూద్దామండి. బట్ దీంట్లో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. ఎన్ఎఫ్సి, ఇన్ఫ్రారెడ్, సబ్ గిగాహర్ట్జ్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దీని జీపీఐఓకి మనం అడిషనల్గా ఇలాంటి చిప్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ కస్టమ్ మాడ్యూల్. ఇది C1101 అడిషనల్ యాంటీనాతో వచ్చింది. సో ఎక్స్టెండర్ అనమాట. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం C5 డెవ్ కిట్ అండి ఇది. సో దీంట్లో ESP32 చిప్ సెట్ ఒకటి ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకొని మనము ఇది కూడా దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ చిప్ సెట్లో GPIO మాడ్యూల్స్లో ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కనెక్ట్ అవుతుంది. దీంతో ఏమవుతుందో కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూడడం. దీనిలో చాలా ఫంక్షనాలిటీస్, అడిషనల్ ఫంక్షనాలిటీస్ మనకి యాడ్ అవుతాయి, వైఫై క్యాపబిలిటీస్ అవన్నీ. అట్ ద సేమ్ టైం ఇంకొక బోర్డ్ ఉందండి, బిగ్ BFFB బోర్డ్ అంటారు దీన్ని. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో GPS, వైఫై యాంటెనాస్, ఇంకా సబ్ గిగాహర్ట్జ్ C1101 క్యాపబిలిటీస్, అడిషనల్ రేంజ్ ఎక్స్టెండర్స్ ఒకటి, NRF పోర్ట్ కూడా ఉందండి. సో దీంతో చాలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ మనకి చేసుకోవచ్చు. నాట్ జస్ట్ RFID, ఇవి కాకుండా బ్లూటూత్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేసి వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ వీ కెన్ డూ, అసలు ఏం చేయొచ్చు హార్డ్వేర్ సైడ్లో, లేకపోతే సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్లో కానీ, రియల్ టైం రెడ్ టీమింగ్లో అప్పుడు ఈ టూల్స్ ఎలా యూజ్ అవుతాయని మనం నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్లో చూద్దాము. బట్ ఈ వీడియో తర్వాత మనకి ఇప్పుడు ఈ ట్యాగ్స్ డేటా ఎలా ఉందో మనకి ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూపిస్తానండి. సో ఫ్లిప్పర్ జీరో నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేశానండి. ఇప్పుడు క్యూ ఫ్లిప్పర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను నేను ఫ్లిప్పర్ డివైస్ని కంట్రోల్ చేయడానికి. క్యూ ఫ్లిప్పర్ క్రాస్ ప్లాట్ఫామ్, విండోస్, మ్యాక్ దేంట్లోనే వర్క్ అవుతుంది. ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాం ఫ్లిప్పర్ కనెక్ట్ చేయగానే. దీంతో మనం డైరెక్ట్ డివైస్ ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఆల్ డివైస్ అప్లికేషన్స్ అన్ని ఇక్కడ నుంచి చేయొచ్చు. డైరెక్ట్ యాక్షన్స్ మొత్తం డివైస్లో అవుతుంటాయి. సో దీంట్లో నుంచి నేను SD కార్డ్ యాక్సెస్, ఫ్లిప్పర్ జీరోలో SD కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు అండి. సో దాంట్లో ఇన్సర్ట్ చేసిన SD కార్డ్లో నుంచి ఇందాక మనం స్నిఫ్ చేసిన NFC డేటా అండ్ RFID ఫోల్డర్లో RFID కీ ఫాబ్ని స్నిప్ చేసాము, దాన్ని ప్లస్ NFC కీ కార్డ్స్ కాపీ చేసాను కదా, ఆ డేటా మొత్తం నేను డౌన్లోడ్ చేశాను. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత NFC ఫైల్ ఫార్మాట్లో ఉంటాయి, RFID ఫైల్ ఫార్మాట్లో ఉంటాయి. దాన్ని నేను ఓపెన్ చేస్తే మనకి ఎట్లా ఉంటుందండి NFCది. సో ఇది మన గ్రీన్ కార్డ్ 1 అని సేవ్ చేశాను బేసికలీ. సో దీంట్లో చూస్తే మనకి మెయిన్ చూడాల్సింది UID. ఇట్స్ అ యూనిక్ ఐడి అండి. ఈచ్ కార్డ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది NFC కార్డ్కి. అండ్ దెన్ ఫాలోడ్ బై పేజెస్ అండి. ఇది కార్డ్లో ఉన్న డేటా. ఇది ఈ డేటా మనం చూసుకోవాలి బేసికలీ. సేమ్ కార్డ్ నేను ఇంకొకటి కాపీ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ పేజ్ 1 to 0 to 15 అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. బట్ ఈచ్ కార్డ్ యూనిక్ ఐడి డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ పేజ్లో పేజ్ 0 నుంచి పేజ్ 15లో డేటా ఉంటుంది బేసికలీ. సో ఇవి రెండు యాక్చువల్లీ మెట్రో కార్డ్స్ అండి. ఇందాక మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో బట్ దెన్ నాకు కొంతమంది అడిగారు, ఈ కార్డ్ డేటా స్నిప్ చేసిన తర్వాత దీన్ని మనం చేంజ్ చేసి మళ్ళీ వేరే దానిలోకి రైట్ చేసి అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అట్లా కుదరదండి. ఎందుకంటే బేసికలీ ఇవి రైట్ ప్రొటెక్టెడ్ రీడ్ ఓన్లీ కార్డ్స్. ఇవి ఒక్కసారి వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు దాంట్లో కౌంటర్ ఫైల్స్ ఉంటాయి. దీంట్లో అది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి. సో దీంట్లో చూస్తే కనుక కౌంటర్ 0, కౌంటర్ 1 వాల్యూ 1 అని ఉంది. సో ఆల్రెడీ యూజ్ చేసిన కార్డ్ ఇది. దీన్ని మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతాయి కానీ డిక్రిమెంట్ అవ్వవు. దీన్ని మనం 0కి చేంజ్ చేసి ఈ కార్డ్ అసలు యూజ్ చేయలేదు అన్నట్టు వెళ్ళి ట్యాప్ చేస్తే మళ్ళీ వర్క్ అవ్వదు, ఇన్వాలిడ్ కార్డ్ అని వస్తుంది. సో బేసికలీ ఏంటంటే
లాక్ సెట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. అవి చేంజ్ చేస్తే, ట్యాంపర్ చేస్తే మనము దీన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి కుదరదండి బేసికలీ. బట్ దెన్ అసలు ఇంపాసిబుల్ అంటే కాదు, చేయొచ్చు. బట్ దెన్ ఫ్లిప్పర్ జీరోతో మాత్రం మనం జస్ట్ డేటా కాపీ చేసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు, దీన్ని వేరే కార్డ్లోకి రైట్ చేయొచ్చు. బట్ ఆ కార్డ్లోకి రైట్ చేసిన తర్వాత అది యూజ్ చేసుకోవచ్చా లేదా అన్నది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. బట్ దెన్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఒకసారి మనం ఎన్ఎఫ్సి కానీ ఆర్ఎఫ్ఐడి కానీ డేటా కాపీ చేసుకుంటే ఫ్లిప్పర్తో. ఇవి రెండు 2 డిఫరెంట్ రెడ్ కార్డ్స్ అండ్ గ్రీన్ కార్డ్. ఇది వచ్చేసి బ్లాక్ కార్డ్ అండి, ఇది డిఫరెంట్ కార్డ్, ఇది డిఫరెంట్ ఎన్ఎఫ్సి కార్డ్. దీంట్లో చూస్తుంటే మీరు 135 పేజెస్ ఉంటాయి దీంట్లో. ఇది ఫ్రెష్ న్యూ కార్డ్, ఇది దీంట్లోకి అసలు ఏం డేటా ఇంకా రైట్ చేయలేదు, సో అందుకే నేను ఏం చూపించట్లేదు. అండ్ కార్డ్ టైప్ కూడా, సో ఇందాక మీరు చూసినట్టయితే దీంట్లో కార్డ్ టైప్ వచ్చేసి మైఫేర్ అల్ట్రాలైట్ అండి కార్డ్ వచ్చేసి ఇది. మైఫేర్ అల్ట్రాలైట్, ఎన్టాగ్ అల్ట్రాలైట్, మైఫేర్ అల్ట్రాలైట్, ఎగ్జాక్ట్లీ మైఫేర్ అల్ట్రాలైట్ ఫార్మాట్. మనం ఇందాక చూసిన బ్లాక్ కార్డ్ వచ్చేసి ఎన్ఎఫ్సి కార్డ్, అది ఎన్టాగ్ 215 కొంచెం లేటెస్ట్ కార్డ్, అందుకే డేటా దీనిలో మీకు ఎక్కువ కనిపిస్తుంటుంది, కెపాసిటీ ఎక్కువ దీంట్లో కూడా మనం డేటా రైట్ చేయవచ్చు, బట్ ఇది జస్ట్ ఎంటీ కార్డ్. ఆర్ఎఫ్ఐడి కార్డ్ ట్యాగ్ చూసాం కదండి ఇందాక, అది దాని డేటా ఇది స్నిప్ చేస్తే ఇది వచ్చింది. సో ఇది జస్ట్ బేసిక్ డేటా ఉంది, కానీ నాకు ఎగ్జాక్ట్ ఆర్ఎఫ్ఐడి అంత ఐడియా లేదు, సో నేను అంత డీప్ డైవ్గా చేయట్లేదు. బట్ ఆర్ఎఫ్ఐడి రా డేటా కూడా మనం స్నిప్ చేయొచ్చు ఫ్లిప్పర్ జీరోతోని. రా డేటా ఇది తీసుకొని మనం డీకోడ్ చేసుకొని చూసుకోవచ్చు బేసికలీ దాన్ని ఇష్యూ, లైక్ ఎగ్జాక్ట్లీ ఏముందా కార్డ్లో అనేది కూడా తెలుసుకోవచ్చు రా డేటాతోని. దట్స్ ఆల్ అండి ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్ డైవ్ చేస్తాను, వేరే ఫ్లిప్పర్ జీరో యాడ్ ఆన్స్ ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ చేసి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అవన్నీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని, షేర్ చేయండి మ్యాక్సిమం రీచ్ కోసము. ఎందుకంటే తెలుగులో హార్డ్వేర్ టూల్స్తో మీకు హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ అని, పెన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ అని, రెడ్డింగ్ కాన్సెప్ట్స్ చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కొని. So please share and subscribe to my channel Telugu Cyber Security. Thank you.